హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు వెంకట్ మక్కీ కిచెన్. ఈరోజు చూడండి, వెంకట్ గారు మొత్తం వెజిటేబుల్స్ ఆయనే కట్ చేస్తున్నారు. మనం ఈరోజు ఇంకొకసారి మటన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం, కాకపోతే కొంచెం డిఫరెంట్ స్టైల్లో. సో మనకు కావాల్సినటువంటి మటన్ పీసెస్ ఆల్మోస్ట్ అన్నీ రెడీగా ఉన్నాయి. వాష్ చేసి రెడీగా పెట్టేశారు మన వాళ్ళు. ఓకే, యాజ్ యూజువల్ మనం మన గార్డెన్ గురించి చూద్దాం. ఈరోజు మన వ్యూవర్స్ కోసం మన గార్డెన్లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది, చూద్దాం పదండి. దాట్స్ ఇట్, వెరీ స్మాల్ బేబీస్. సో మీకు ఈ సర్ప్రైజ్ నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. ఓ, అక్కడ సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్ళి నేను ఇక్కడ సర్ప్రైజ్ అయినా ఆల్రెడీ వంట స్టార్ట్ చేస్తే దాంట్లో వేయాల్సినటువంటి అన్ని దినుసులు కూడా వేసేసారు. అలాగే డాల్డా పోసారు, ఆనియన్స్ వేసుకున్నాం, టొమాటోస్ వేసుకున్నాం, చిల్లీస్ వేసుకున్నాం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఓకే, ఇక్కడ మనం కొబ్బరి పేస్ట్ ఏదైతే మనం అది కూడా వేస్తాం. ఓకే, ఇక్కడ మనం కారం వేసుకుంటున్నాం. సరిపడా కారం వేస్తారు. ఇక్కడ మనం కొత్తిమీర పుదీనా కూడా కలిపేసుకుంటున్నాం. ఎట్లయినా కొత్తిమీర పుదీనా వస్తే ఆ స్మెల్ చాలా బాగుంటుందండి, చూడటానికి బాగుంటుంది, సువాసన బాగుంటుంది, తినటానికి కూడా టేస్టీగా ఉంటుంది. ఓకే, మటన్ వచ్చేసాయి. మన మటన్ పీసెస్ ఏదైతే ముందుగా రెడీ చేసుకున్నామో ఈ అవుతున్న వాటిలో
పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకుంటున్నారు. మీరు చూడటం కాదండి, ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి మా రెసిపీ ఎలా ఉందో కూడా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దమ్ బిర్యానీలో చాలా టైప్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ఇంతకుముందు చూపించాం. ఇది ఇంకొక టైప్. ఆఫ్ కోర్స్ మన గుంటూరు స్టైల్ అనుకోండి. సో ఇక్కడ మనకి ఆల్టర్నేట్గా మనం ఏదైతే మనం ముందు రైస్ కర్రీ పెట్టామో ఇది కూడా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోవచ్చింది. సో ఈరోజు ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ. సో రైస్ కూడా బాయిల్ అయిపోతుంది. సో దాన్ని మనం ఇప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఏదైతే ఉందో తీసేసుకుంటాం వాటర్ అంతా. సో ఇది మోడీ ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు.
చూడండి, రైస్ ఏదైతే ఉందో అది వేసేసుకున్నాక మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేయడం కొంచెం టఫ్ జాబ్, ఎందుకంటే వేడిగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. బట్ వెంకట్ గారు చక్కగా మొత్తం కలిపేస్తున్నారు. అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. సో మూత పెట్టేసుకొని దాని మీద మన యాజ్ యూజువల్గా ఇంతకుముందు చేసినట్టుగానే నిప్పులు వేసేస్తాం. ఈ నిప్పులు ఇలా వేయటం వల్ల ఏంటంటే కింద నుంచి పైనుంచి కూడా త్వరగా బాయిల్ అయిపోయి కుక్ అయిపోతుంది అన్నమాట మనకి. దాట్స్ ఇట్. సో బిర్యానీ రెడీ అయిపోయింది. పీసెస్ అన్నీ కూడా మంచిగా బాయిల్ అయినాయి. మన బిర్యానీ కలర్ఫుల్గా తయారైంది. సో దీన్ని ఇప్పుడు టేస్ట్ ఎవరు ఫస్ట్ చేస్తారో చూద్దాం. Plating. Nice. What a tasty mutton biryani. Enjoy. Wow. Super.